మామునూరు ఎయిర్పోర్టుపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. క్రెడిట్ నాదంటే నాదని పార్టీలు కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు భూసేకరణపై మాటల యుద్ధానికి దిగాయి. ఎకరానికి 4 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే భూసేకరణను అడ్డుకోవడమే గులాబీ పార్టీ పనిగా పెట్టుకుందని అంటుంది కాంగ్రెస్. వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ మొత్తానికి రన్వే ఎక్కబోతోంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న వరంగల్ రాజకీయ పార్టీల్లో విమానాశ్రయంపై క్రెడిట్ వార్ మొదలైంది. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా వాదించుకుంటున్నాయి. మొన్న రన్వే దగ్గర పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరు పార్టీల నేతలు పోటీపడి ఎవరి బాస్కు వాళ్లు పాలాభిషేకాలు చేసుకున్నారు. స్వాతంత్ర్యం రాకముందే అతిపెద్ద ఎయిర్పోర్టుగా వరంగల్ విమానాశ్రయానికి గుర్తింపు ఉందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ ఎయిర్పోర్టు మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్రానికి ముందు అతిపెద్ద విమానాశ్రయంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కు గుర్తింపు ఉంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్టుగా గుర్తించేటువంటి వారు ఇటువంటి ఎయిర్పోర్టు ఈరోజు మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ పని పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కూడా నేను తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఇదే సమయంలో క్రెడిట్లో షేరింగ్ కావాలంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది. కేంద్రం ఒప్పుకుంది అంటే దానంతటికీ కారణం కేసీఆర్ కృషి అంటున్నారు గులాబీ నేతలు. భూములిస్తున్న రైతులకు 1 ఎకరాకు 4 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ కష్టము, ఆ ఫలితము మా బీఆర్ఎస్ పార్టీది, మా గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, మరి మా కేటీఆర్ గారిది, ఈ జిల్లా నాయకత్వాన్ని రేట్ ఇస్తామన్నారు. ఆమెను ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. నిన్న ఆమెను విడిచిపెట్టిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి కలిసి మీరే మాకు తెచ్చిందని చెప్పి ఎమ్మెల్యేలు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేడు. వాస్తవంగా మాకు గాడిపల్లి కావచ్చు, నల్లకుంట కావచ్చు, గుంటూరుపల్లె కావచ్చు, బొల్లికుంట కావచ్చు, ఈ రైతుల అన్ని భూములు కూడా ఇవాళ 4 నుంచి 5 కోట్లు ఉందండి రేటు. అయితే మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ బీఆర్ఎస్, బీజేపీకి ఏ లెక్కన వస్తుందని కాంగ్రెస్ అడుగుతోంది. గత 10 ఏళ్లుగా జీఎంఆర్ నుంచి ఎన్ఓసీ తేలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడిలా చేస్తున్నాయని ఘాటుగా విమర్శిస్తోంది. నేను కిషన్ రెడ్డి గారిని కానివ్వండి, టీఆర్ఎస్ నాయకులను కానీ సూటి ఒకటే ప్రశ్న అడుగుతా. 10 ఏళ్ళు కలిసి సంసారం చేశారు గవర్నమెంట్లో. కనీసం జీఎంఆర్ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చిండ్రా? అది ఒకటే ప్రశ్న మేము అడుగుతున్నా. 10 ఏళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చి మేము తెచ్చినాం. మీకు ఎయిర్పోర్ట్, మామునూరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరి వాదన ఎలా ఉన్నా వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిదైనా రైతులు మాత్రం అభివృద్ధి జరుగుతుందని సంతోషంగా ఉన్నారు. భూసేకరణ ఆలస్యం కాకుండా చూడాలని కోరుతున్నారు.